get some. We won't go until we get some. We won't go until we get some. So bring some out here. The tidings we bring to you and your kin. We wish you a Merry Christmas. Dashing through the snow in a one-horse open sleigh, over fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight! Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Now the ground is white, go it while you're young. Take the girls tonight, sing a sleighing song. Get a bobtail babe, 240 for its speed, and hitch him to an open sleigh, and you will take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open Dashing through the snow in a one-horse open sleigh, over fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight! Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Now the ground is white, go it while you're young. Take the girls tonight, sing a sleighing song. Get a bobtail babe, 240 for its speed, and hitch him to an open sleigh, and you will take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Oh, what fun it is to ride in a one-horse open sleigh! రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో పసుల పాకలో పరమాత్ముడు, చల్లని చూపులోడు సక్కనోడు, ఆకాశమంతా మనసున్నోడు, నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు. పశుల పాకలో పరమాత్ముడు, చల్లని చూపులోడు సక్కనోడు, ఆకాశమంతా మనసున్నోడు, నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. చలి రాత్రి
రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం చింతలెన్ని ఉన్నా చెంత చేరి చెరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరిచినా నిన్ను మరవనన్నా దేవుడు గొప్ప గొప్పవాడు చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బతుకుల్లో సంబరాలు రో చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం Actually, to sing a song in Telugu. నా పేరు క్షితిజ. నా పేరు ప్రియాంజలి. మేము 5వ తరగతి చదువుతున్నాము. ఈ రోజు మేము క్రిస్మస్ సాంగ్ పాడుతున్నాము. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడ మనం వెళ్లుదామన్నయ్య, రారే చూడ మనం వెళ్లుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య. పశువుల పాకలో నన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, శిశువు పుట్టే చూడరండో నన్నయ్య, శిశువు పుట్టే చూడరండో నన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య.
చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోటాకు నొక్కిపోటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోటాకు నొక్కిపోటాకు బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ మన పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ వయ్యయ్యే వయ్యయ్యే ఓ వయ్యయ్యే 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 ఓ వయ్యయ్యే పశువుల పక్కలోనే బాలుడమ్మ పరహేతుడమ్మ పశువుల పక్కలోనే బాలుడమ్మ పరహేతుడమ్మ పాపంబు పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ సత్యవంతుడమ్మ పాపంబు పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ సత్యవంతుడమ్మ బంగారం సమ్రాణి బోలం తెచ్చినాము బలయేసునొద్దకు బంగారు సమ్రాణి బోలం తెచ్చినాము బలయేసునొద్దకు బంగారు పాదముల మొక్కెదాము బాగా పాడెదము బాగా పాడెదము బంగారు పాదముల మొక్కెదాము బాగా పాడెదము బాగా పాడెదము తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోటాకు నొక్కిపోటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోటాకు నొక్కిపోటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము నొక్కిపోటాకు నొక్కిపోటాకు ధన్యవాదాలు
ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన వరకు రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఇందుమూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజల సంఖ్య రాయాలని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజల సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అమ్మా, నా భార్య నిర్దించారు. నీటిలో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చును. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరగని హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాపుకుంటుండగా, ఈసారికి గొర్రెలకు చెప్తే మళ్ళీ ఈ దేశం నేను చెప్పను రా మల్లేసా, ఈసారికి మనం కాసుకోవడం పెద్ద బాగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరు.
లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్యదినం క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం హల్లెలూయా 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 క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్యదినం క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం చుక్కలు వేరమ్మ ఓ మరియమ్మ చుక్కలు వేరమ్మ ఓ మరియమ్మ చుక్కలు మేము వచ్చినాము ఈ పొందుగా వచ్చిన
wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் புரிய போகுது. அற்புதங்கள் புரிய போகுது. சூப்பர் நேச்சுரல் ஆண்டு. இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு. இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில்ல. தேவராஜ்யம் கருத்தனுள்ளதே. தேவராஜ்யம் பேச்சில்ல. தேவராஜ்யம் கருத்தனுள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள். நிறைவேறாத வாக்குத்தத்தங்கள். அவர்களால் நடக்க போகுதே. அதை உன் கண்கள் பார்க்க போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு. இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு. இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. My name is Pavani. My name is Atina Banu. Today we are singing Christmas song. Everyone is joyful, singing everywhere. Do you know the reason? It's Christmas time again. The reason stars, gift and cakes are filled everywhere. But don't forget the reason that you and I must share. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven our sin. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven our sin. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The festive spirit, the Christmas spirit makes everyone rejoice. Let's spread the joy, the love and love to the people that we meet. Share the good news to your friends and give them a Christmas tree. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven our sin. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven.
to pay my respects. Represents the bright star that shone brightly over the town of Bethlehem on the night that Jesus Christ was born. Represents God's creation of Adam and then all of us. Represents proclamation of joy, Christ's birth, and like the ringing bell used to bring sleep back into the fold. The Christmas bell signifies that Jesus Christ is always protecting us. Represents the birth and resurrection of Jesus and our everlasting love with God. The three triangular shapes symbolizes the Holy Trinity. Christmas tree is pointing up towards heaven as a representation of our relationship with God. Represents the crown of thorns with red balls representing blood. The red piglet circle has no beginning nor end, which is like love of God for us. Represents the three things where God gives for baby Jesus. The bow on top symbolizes unity. Before electricity or Christmas tree lights, families would decorate branches of Christmas trees with candles, representing the Star of Bethlehem which guided three kids to find baby Jesus. Jesus is a good shepherd who guided us. The red color symbolizes his blood that was shed, and the white color symbolizes his washing away our sins. And the sweet taste of candy represents the sweet love of Jesus towards us. Thank you. अध्यापक जी और मेरे दोस्तों, मेरा नाम आप सबको क्रिसमस की हार्दिक शुभकामनाएं। मेरा नाम राहुल है, मैं 7वीं कक्षा में पढ़ता हूँ। आज मैं क्रिसमस के बारे में बोलने जा रहा हूँ। क्रिसमस एक बड़ा त्योहार है जो लोगों द्वारा ठंडी के मौसम में मनाया जाता है। क्रिसमस 25 दिसंबर को मनाया जाता है। ये पूरे दुनिया में दूसरे धर्मों के लोग द्वारा भी मनाया जाता है। पारिवारिक सदस्यों को सभी को सांता क्लॉज द्वारा क्रिसमस के मध्य रात्रि में उपहार बांटने की परंपरा है। इस दिन प्रभु यीशु के जन्मदिन को त्योहार के रूप में मनाया जाता है। लोगों का ये मानना है कि मानव जाति के रक्षा के लिए प्रभु यीशु ने धरती पर आए थे। इस दिन सभी अपने परिवार, रिश्तेदारों और दोस्तों को सुंदर ग्रीटिंग कार्ड आदि देते हैं। धन्यवाद। आप सबको एक फिर बार क्रिसमस की हार्दिक शुभकामनाएं।
నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున యేసుక్రీస్తు పుట్టినరోజు. క్రిస్మస్ పండుగకు చాలా రోజుల నుండే పండుగ సందడి మొదలవుతుంది. ఈ రోజున క్రిస్టియన్స్ ఒక పెద్ద నక్షత్రాన్ని ఇంటి ముందు వేలాడదీస్తారు. అలాగే ఒక క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని చిరుగంటలతో నక్షత్రాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ధన్యవాదాలు. मुख्य अतिथि आदरणीय प्राधान्य शिष्ट एवं मेरे प्यारे साथियों, मेरा नाम योगिता है। मेरे ओर से आप सभी को मेरी क्रिसमस। क्रिसमस ईसाइयों का मुख्य त्योहार है। यह त्योहार 25 दिसंबर को मनाया जाता है। पूरे विश्व में मनाया जाता है। इस दिन प्रभु ईसा मसीह का जन्म हुआ था। और लोग अपने घर क्रिसमस ट्री से सजाते हैं और चर्च जाकर प्रार्थना करते हैं। इस दिन सांता क्लॉज बच्चों को उपहार देते हैं। यह त्योहार बहुत खुशी तथा धूमधाम से मनाया जाता है। यह त्योहार प्रेम, शांति, खुशी तथा भाईचारे संदेश देता है। धन्यवाद। Thank you.
మరియమ్మ చాలా భక్తిపరురాలు, గుణవంతురాలు. యోసేపు చాలా సాత్వికుడు, భూముడు కూడా. వాళ్ళిద్దరు బాధ పెట్టరు, అంత మంచివారు. సో వాళ్ళ లైఫ్లో ఏమైంది అనేది ఇప్పుడు మీరు వీక్షించారు. మరియా, భయపడకుము, దేవుడు నిన్ను కరుణించాడు, నీకు శుభము కలుగును గాక. ఏమన్నారు? నాకు శుభము కలుగుతుందా? ఆ యెహోవా దేవుడు ఈ కటిక పేదరాల్ని కరుణించాడా? అవును మరియా. మీరెవరు స్వామి? నేను దేవదూతను. నా పేరు గాబ్రియేలు. నీకు శుభవార్త చెప్పడానికి ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. చెప్పండి స్వామి, ఆ దేవుడు మీ ద్వారా పంపిన ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పండి స్వామి. మరియా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదు స్వామి. ఒక కుమారుని కందు స్వామి. ఆ బాలునికి యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. స్వామి, ఇక మీరేమి చెప్పకండి. వద్దు, ఇక మీరేమి చెప్పకండి స్వామి. లేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ యాకోబు వంశస్థులను సదాకాలం కాపాడదును. ఆయన రాజ్యం అంతం లేనిదయ్యును. అయ్యా, నేను కన్యను, పురుష సంబంధములు కలలో కూడా ఎరుగైతాను. అందుకేనమ్మా మహోపకారుడైన ఆ యెహోవా దేవుడు పరిశుద్ధాత్మను నీ మీదికి పంపించాడు. ఆ దేవాది దేవుడే కృపావరాన్ని దీనురాలైన నీ మీదికి కురిపించాడు. ఎలా ఎలా స్వామి? ఈ నిందను నేను ఎలా భరించను? లేదమ్మా, నీకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరించడమే కానీ మరి ఏమీ లేదు. అనుదినము ఆ పవిత్రమూర్తి చరణాన్ని నమ్ముకొని పూజించి సేవించి ధన్యురాలిని కావాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు స్వామి. సర్వలోకాన్ని రక్షించే సర్వలోక రక్షకుడు ఈ పాపలోకాన్ని కాపాడటానికి ఈ మార్గంలో ఆలోచించాడమ్మా. దివి నుండి భూమికి దిగాలంటే ఆ దయామయునికి తగిన గర్భవాసం కావాలి కదమ్మా స్వామి. సర్వ సృష్టికి మూలాధారుడైన ఆ దయామయునికి గర్భవాసం కావాలి కదమ్మా. నీవు పూజించే అదృష్టాన్ని నీవే చేతులారా తుడిచివేతువా? ఆ స్వామి, లేదు. ప్రభు చిత్తము ఎలా ఉంటే అలానే జరగనివ్వండి. ఆ దైవవరాన్ని నేను దూరం చేసుకోలేను. మరియా, నీకు శుభము కలుగును కాక. ధన్యవాదాలు. గర్భవతట ఎంత విపరీతము! నేను ఆమెను ప్రదానము చేసుకుంటేనే కానీ వివాహము చేసుకోలేదు. ఎలాగైనా విడనాడదను, రహస్యంగా వెళ్ళిపోతాను. చాలా చీకటైందే, ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను. దావీదు కుమారుడవైన యోసేపు, నీ ఆవేదన, నీ ఆవేశం ఆ ప్రభువుకు తెలుసు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదనే కానీ ఏ తప్పు ఆమెలో లేదు. ఆమెని విడనాడక నీ దరి చేర్చుకో, నీ జీవితాన్ని ధన్యం చేసుకో. ఇది కలయా నిజమా? నిజమే. అపరాధం చేశాను ప్రభు, అపరాధం చేశాను. గురువతినైన మరియాను అనుమానించి పాపం కట్టుకున్నాను. ఇప్పుడే మరియా దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను. నన్ను క్షమిస్తావా మరియా? మీరేమీ
విడనాడాలని ప్రయత్నించాను. అందరినీ ఆ దేవుడే క్షమిస్తాడు. ఆ దైవవరాన్ని తప్పించడానికి మనమే పాటి వారము. అవును మరియా. రాళ్లల్లో రత్నాలు, మట్టిలో మాణిక్యాలు సృజింపగల శక్తి సంపన్నుడైన నిరాకర నిర్గుణుడైన ఆ దేవాది దేవుణ్ణి మనసారా స్మరించుకుందాం రండి. ప్రభువా, నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా ప్రజా సంఖ్యలో వ్రాయబడాలని కైసర్ ఐగుప్తు వారి ఆజ్ఞ. తమ తమ ఊళ్ళకెళ్ళి తమ తమ పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవలసిందిగా రాజుగారి ఆజ్ఞము. రాజుగారి ఆజ్ఞను తిరస్కరించిన ఎడల మిడతాయ మీద తలకాయ ఉండను. విన్నావా మరియా ఆ డబ్బుల వాని కేకలు? విన్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజా సంఖ్యలో వ్రాయాలంటే బయలుదేరి బెత్లెహేములకు వెళ్ళాలి మరియా. అయ్యో, ఉన్నపాటున ఎలా వెళ్ళగలం చెప్పండి. అవును మరియా, ఈ వసడి వడ్డీ మనిషి కూడా కాదు. కాలినడకన నేను ఎలా తీసుకొని వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. బయలుదేరి మరియా. నాదా, నేను నడవలేను నాదా. కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. చాలా దాహంగా ఉంది నాదా, నేను నడవలేను. ఇదిగో కనపడుతుందే అదే బెత్లెహేము. ఆ సత్రంలో ఏమైనా స్థలం దొరుకుతుందేమో అడిగి చూద్దాం. అమ్మా, నా భార్య నిండు చూడాలి. తను చాలా బాధపడుతున్నది. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇస్తారా? వెళ్ళండమ్మా వెళ్ళండి, ఇల్లు లేదు గిల్లు లేదు. స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. మా ఇంట్లోనే బోల్డ్ అంత జనం ఉన్నారు. ఇంకా మీ ఇద్దరికి నేను చోట ఎక్కడిస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఎందువలన ఆకాశంలో ఏదో వింత జరిగింది.
మీరు జ్ఞానవర్య మీకు కూడా జ్ఞానులమే. ఆ నక్షత్రమును గమనిస్తూ ఎదుగా వచ్చింది. కోటి కాంతులతో ప్రకాశిస్తున్న నక్షత్రమును చూసి వినోటుగా వచ్చింది. అవును, చాలా అద్భుతంగా ఉన్నది. ఆ తారను గమనిస్తుంటే ఈ భూమిపై ఒక మహానుభావుడు జన్మించి ఉంటాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును, యూదుల రాజు జన్మించాడేమో. అదే నిజమైతే నేను ఆ మహాధిపతికి సంబరాన్ని అర్పిస్తాను. బంగారమును అర్పిస్తాను. నేను మూలమును అర్పిస్తాను. ఇప్పుడు ఆ శిశువును కనుగొనడం ఎలా? ఆ తారను గమనిస్తూ ఆ శిశువును కనుగొన్నాం. పదండి పదండి పదండి. యేసుక్రీస్తు ప్రభు ఆ సత్రంలో జన్మించాడు. సో ఆ వార్త తెలిసి ఆకాశంలో ఒక నక్షత్రం అంటే తార ఉదయించిందనమాట. సో అది చూసి ఈ ముగ్గురు జ్ఞానులు దాన్ని వెతుక్కుంటూ ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారు. అయితే దేవదూత ఆ టైంలో ఒక అడవిలో గొర్రెలను కాచుకునేటటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందో మీరు చూడండి. ఆగండ్రా, కాస్త మెల్లగా నడవండ్రా, నన్ను విడిచి వెళ్ళిపోతారో విడిగా. అరే ఇక్కడ కూర్చుందాంరా. అరే చిన్నడా, గొర్రెలు ఉన్నావు లెక్క పెట్టినారా? గొర్రె పెద్దడా, చెల్లి ఎక్కువగా ఉంది. పిల్లలు లేకుండా రారా, చెల్లి వెంట కాచుకుందాం. అదేలేరా, జనసంఖ్యలో మన పేర్లు రాస్తారంటలే. అరే నాకు నిద్ర వస్తుంది, నేను కాస్త తొందరతాను రా. అలాగే తాత. ఒకటి రెండు ఏమిటిరా, నన్ను కాస్త పడుకోనివ్వండిరా. ఎక్కడరా? అవునరా, నిజమరా? గొల్లలారా, భయపడకుడి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాయి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఈ వార్త వెళ్ళి ప్రజలకందరికీ తెలియజేయండి. అరే మన కష్టాలన్నీ తీరినట్టేరా, యేసయ్య పుట్టాడట. అవును తాత. తాత, ఆ దేవాది దేవునికి ఏమిద్దాం తాత? మంచి మంచి గొర్రెలు పట్టుకరండి. అలాగే తాత. పదండి.
రాజమార్తాండ రాజగంభీర యూదుల రాజు హేరోదు రాజు నిశ్చయిచున్నాడలో. జయము జయము మహారాజా, జయము జయము. జయము జయము మహామంత్రి, జయము జయము. మన రాజ్యములో విశేషాలేమిటి? మన ప్రజలు ఏమనుకుంటున్నారు? మా పరిపాలన ప్రభు ప్రజలకి పరిపాలన చక్కగా ఉన్నారని ఆనందిస్తున్నారు ప్రభు. మరి పన్నులు సకాలంలో చెల్లించున్నారా? చెల్లించుతున్నారు ప్రభు. మరి ఆహారం సరిగా ఉన్నదా? ఉన్నది ప్రభు. జయము జయం మహారాజా, జయము జయం. ప్రభు, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని చూడడానికి వేచి ఉన్నారు. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. తూర్పు దేశపు జ్ఞానుల మాతో వారికేమి పని? మంత్రివర్య, ప్రవేశపెట్టుడి. అలాగే ప్రభు. ఎవరక్కడ? జయం జయం మహారాజా, జయము జయం. జ్ఞానులారా, మాతో మీకేమి పని? యుద్ధరాజుగా పుట్టినవాడు ఎక్కడ ప్రభు? ఇక్కడే. ఇక్కడ ఎక్కడ ప్రభు? నేనే. మీరు కాదు ప్రభు. నేను కాదా? ఈ హేరోదు రాజునైన నన్ను నేను కాదు అనడానికి నీకెంత ధైర్యం? ప్రభు ప్రభు, కోపగించకండి ప్రభు. కాస్త జ్ఞానులు చెప్పనివ్వండి. కాస్త శాంతంగా ఉండండి. మీరు జ్ఞానులా? ఈ హేరోదు రాజునైన నన్ను అవమానించుటకు మీకు ఎంత ధైర్యం? తూర్పు దేశం నా నక్షత్రం చూసి ఇటుగా వచ్చింది ప్రభు. అవును ప్రభు, కోటి కాంతులతో ప్రకాశిస్తున్న ఆ తారను చూసి ఇటుగా వచ్చింది. ఆకాశంలో తార బహు పెద్దగా ఉన్నదే. Yes,
Thank you.